Hi, hello everyone. Welcome to our channel SSC Preparation. Good morning to everyone. Radhe Radhe. 21 day స్టడీ ఛాలెంజ్ ఫర్ ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపరేషన్లో ఇది డే 9 స్టడీ బ్లాగ్. ఈ స్టడీ బ్లాగ్లో ఏమేమి చదివాను ఏంటో అవన్నీ చెప్తాను. చెప్పే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. సో నేను ఇంకా స్టార్ట్ చేశాను జీకే తోటి. లూసెంట్ జీకే బుక్ చదువుతున్నాను. సో అందులో ఫిజిక్స్ టాపిక్లో మనకి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, ఏ ఇన్స్ట్రుమెంట్ దేనికి యూస్ చేస్తామో అవి చదివాను. మళ్ళీ డిస్కవరీస్ ఉంటాయి కదా, అంటే ఎవరు ఏవేవి డిస్కవర్ చేశారు, ఏ ఇయర్లో డిస్కవర్ చేశారో అవి చదివాను. మళ్ళీ ఫిజిక్స్ యూనిట్స్ అండ్ ఎస్ఐ యూనిట్స్ అంటే లెంత్, మీటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి సింబల్స్, ఎస్ఐ యూనిట్స్ అవన్నీ చదివాను. సో ఇది జీకే పార్ట్. మనకి ఫిజిక్స్ టాపిక్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది పేపర్లో. సో ఫిజిక్స్ టాపిక్ నెగ్లెక్ట్ చేయొద్దు, చదవండి అందరు కూడా. సో ఇది ఇంకా జీకే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంగ్లీష్ టాపిక్ స్టార్ట్ చేశాను సెషన్ 2లో. సెషన్ 2లో ఏంటంటే ఇంగ్లీష్ టాపిక్లో వొకాబులరీ పార్ట్ తీసుకున్నాను. వొకాబులరీ పార్ట్లో సినోనిమ్స్, యాంటోనిమ్స్ చదివాను. అంటే ఇప్పుడు మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కామన్గా అడిగే సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఆల్రెడీ 50 వరకు చదివాము. దాని కంటిన్యూషన్ ఇంకో 50 వర్డ్స్ చదివాను. సో అండ్ దానికి తెలుగు వర్డ్ మీనింగ్ కూడా రాసుకున్నాను, అంటే మనకి నెక్స్ట్ టైం చూసినప్పుడు ఈజీగా అర్థమయ్యేలా ఉండడానికి. సో 50 వర్డ్స్కి అక్కడున్న హిందీ వర్డ్ బట్టి తెలుగు మీనింగ్ కూడా కన్వర్ట్ చేసుకుని రాసుకున్నాను. సో ఇంకా మనం సెపరేట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా డైరెక్ట్గా నెక్స్ట్ టైం చదివినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో ఇది ఇంగ్లీష్ టాపిక్, వొకాబులరీ టాపిక్. సో మన ఎస్టర్డే వీడియో జీకో క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్? సో ఆన్సర్ ఈజ్ సన్సెట్. సో టుడే జీకే క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్స్ అండ్ సింబల్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ? ఐ రిపీటెడ్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్స్ అండ్ సింబల్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ? సో ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి, పిన్ చేస్తాను. సో ఇంకా అది జీకే ఇంగ్లీష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టైపింగ్ ప్రాక్టీస్ చేశాను కొంచెం. మనకి టైపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, మనకి 30 వర్డ్ పర్ మినిట్ ఉండాలి కదా. సో డైలీ ప్రాక్టీస్ చేసాము అనుకో, ఒక 1/2 hour మనకి టైపింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇది ఇంక ఈరోజు స్టడీ బ్లాగ్. సో నేను నా ల్యాప్టాప్లో టైపింగ్ ప్రాక్టీస్ చేస్తాను. నేను టైపింగ్కి యూజ్ చేసే యాప్ వచ్చి ర్యాపిడ్ టైపింగ్. సో మీకు గూగుల్లో ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మీ ల్యాప్టాప్లో కానీ ప్రాక్టీస్ అవుతూ ఉండండి. సో గవర్నమెంట్ జాబ్ కనే కాదు, సాఫ్ట్వేర్ కానీ ఏదైనా ఇప్పుడు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, స్కిల్ ఉండడానికి చాలా ఇంపార్టెంట్ కదా. సో డైలీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ల్యాప్టాప్ లేకపోతే ఫోన్లో కూడా ట్రై చేయండి, బట్ ల్యాప్టాప్ ఈజ్ బెస్ట్. ఓకే, ఇది ఇంకా స్టడీ బ్లాగ్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టే ట్యూన్ ఫర్ అనదర్ స్టడీ బ్లాగ్ ఫర్ ఎస్ఎస్సి ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్. ఓకే, బాయ్.